నోవాహు ఓడలోకి ఎలా ప్రవేశించాడు, ఒక 5 విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలా ప్రవేశించాడు, ఇది మనతో ఏం మాట్లాడుతుంది. ఓడ అనేది ఒక రకంగా నోవాహు యొక్క జీవితంలో నోవాహు ఎదుట ఉన్న సవాలును ఎదుర్కోవటానికి దేవుడు ఏర్పరిచిన ఒక అద్భుతమైన సాధనం. దాన్ని నోవాహు చాలా చక్కగా వినియోగించుకున్నాడు. నోవాహు ఓడలోకి ప్రవేశించాడు. అయితే ఎలా ప్రవేశించాడంటే విశ్వాసంతో తాను ఓడలోనికి ప్రవేశించాడు. గమనించండి, ఓడను నిర్మించటం విశ్వాసంతో చేసిన పనే. ఓడను నిర్మిస్తున్నప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న వారందరూ నోవాహుని అడిగి ఉండొచ్చు, ఏ నోవాహు ఓడ కడుతున్నావు? ఎక్కడ కడతారు ఓడలు కడితే సాధారణంగా? ఎందుకు కడతారు? సముద్రంలో వేటకెళ్ళటానికో, లేకపోతే సముద్రంలో ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేయటానికో ఓడలు అనేవి వాడతారు. మరి అలాంటిది నోవాహు నేల మీద ఓడ కడుతున్నప్పుడు ప్రశ్న, ఎందుకు నోవాహు నువ్వు ఓడ కడుతున్నావు? సరే కడితే కట్టావు, ఇంత పెద్ద ఓడ ఎందుకు అంటే, నోవాహు చెప్పే మాట ఏంటంటే భూమి మీదకి జలప్రళయం వస్తుంది. ఏమొస్తుంది? నోవాహు, నీ జీవితం మొత్తంలో ఒక్క వాన చుక్కన్న చూసావా? నీ జీవితం మొత్తంలో ఒక్క వాన బొట్టన్న నేల మీద పట్టం చూసావా? మరి అలాంటిది నీ జీవితం మొత్తంలో ఒక్క వాన బొట్టైనా, ఒక్క వాన చుక్క అయినా నేల మీద పట్టం చూడను నువ్వు, ఎక్కడి నుంచి వస్తుంది జలప్రళయం? మనకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, నోవాహు యొక్క కాలం వరకు భూమి మీద వర్షము కురవలేదు. ఒక్క బొట్టు కూడా ఆకాశం నుంచి వాన పడలేదు. మరి వరద వస్తుంది అంటున్నావు, ఎలా వస్తుంది మరి వరద? ఇది అందరికి ఉండే ప్రశ్న, నోవాహుకు కూడా ఉండే ప్రశ్న కావచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఓడ కట్టిన సమయం అంతా పక్కకు పెడితే, కొంతమంది అది 120 సంవత్సరాల పాటు ఓడ కట్టాడని రకరకాల క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉంటారు. పక్కన పెడితే ఓడ కట్టిన సమయం అంతా అయిపోయింది, ప్రజలు వచ్చి నానా మాటలు అడుగుంటారు, ఆయన చెప్పే సమాధానాలు చెప్పుంటాడు, మొత్తానికి పూర్తయింది. పూర్తయిన తర్వాత దేవుడు ఇప్పుడు ఓడలోకి ప్రవేశించమంటున్నాడు. ఇది ఇంకెంత నవ్వులు పాలయ్యేటట్టుగా, ఇది ఇంకెంత కామెడీగా చూసే వాళ్ళకు ఉంటుందో చూడండి. ఇప్పుడు దాకా కట్టమంటే కట్టాడు, బాగానే ఉంది. ఇప్పుడేంటి? ఓడలోకి వెళ్ళాలి. ఓడలోకి వెళ్ళటం అంటే ఎప్పుడు వెళ్తాం మనం ఓడలోకి? దాన్ని తీసుకుపోయి సముద్రంలో పెట్టి ఇక్కడి నుంచి ఇంకో చోటకి ప్రయాణం అనుకున్నప్పుడు ఓడలో ఎక్కితే దాన్ని ఎవరు ఆక్వర్డ్గా భావించరు. దాన్ని ఏంటి ఇలా చేస్తున్నారేంటి అని ఎవరు అనుకోరు. నేల మీద ఉంది ఓడ, దాంట్లో కట్టె పూర్తి అయిపోయింది. దేవుడు చెప్పాడు, ఇంకెళ్ళండి ఓడలోకి అంటే. ఇప్పుడు ఏంటి? సామానంతా ఓడలోకి సర్దాలి. నోవాహుకు సంబంధించినటువంటి సామానంతా ఓడలోకి సర్దాలి. నోవాహుకు సంబంధించిన సామానంతా ఓడలోకి సర్దుతా ఉంటే చూసే వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? అది విచిత్రంగా ఇచ్చారమ్మా అంటున్నాను. వాన లేదు, వరద లేదు, ఇల్లు వదిలిపెట్టి ఓడలోకి పోతున్నారు అని చెప్పి రకరకాలుగా నోవాహు గురించి, నోవాహు యొక్క కుటుంబం గురించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ దేవుని మాటను నమ్మి నోవాహు విశ్వాసంతో ఓడలోకి ప్రవేశించాడు. ఓడలోకి రావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే ఓడలోకి రాలేం. ఈ ఓడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఈ ఓడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు అనేటువంటి ఈ ఓడలోనికి మనం ప్రవేశిస్తే, రక్షణ కలిగించేటువంటి ఈ ఓడలోనికి మనం ప్రవేశిస్తే మన యొక్క జీవితాల్లో ఎంతగానో మేలు పొందే వారంగా, సంవత్సరాన్ని దీవెనకరంగా మార్చుకోగలిగేటువంటి వారంగా ఉంటాం. అయితే యేసుక్రీస్తు అనేటువంటి ఈ ఓడలోనికి ప్రవేశించాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని ఎద్దుకు రాలేవు. విశ్వాసం లేకుండా దేవునికి మనము లోబడలేము. విశ్వాసం లేకుండా యేసయ్యను రక్షకునిగా
అంగీకరించలేవు. సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇన్ని రోజులుగా ఇన్ని వాక్యాలు దేవుని గ్రంథంలో నుండి రకరకాలుగా వింటున్నావు కదా, నిజంగా నీకు విశ్వాసం ఉందా? డూ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్? దేవుని యందు నీకు విశ్వాసం ఉందా? పరిశుద్ధ గ్రంథం మీద నీకు విశ్వాసం ఉందా? దేవుని వాక్యంలో ఏ సత్యాలైతే రాయబడ్డాయో, దేవుని వాక్యంలో ఏ సత్యాలైతే తెలియపరచబడ్డాయో, ఈ వాక్యం సత్యమని నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాక్యం పట్ల నీకున్నటువంటి విశ్వాసం, దేవుని వాక్యము సత్యం అనేటువంటి ఆ నమ్మకము మన జీవితాన్ని నూతనమైన రీతిలో మారుస్తుంది. ఎన్నో మనం నమ్ముతాం, కానీ దేవుని వాక్యాన్ని నమ్మే విషయానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి నమ్మే విషయానికి వచ్చినప్పుడు తడబడతాం. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, మళ్ళా చెప్తున్నాను. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారు చూసింది ఏంటో మనకు తెలియదు, ఆ రిపోర్ట్లా మనకు అర్థం కావు. ఆయన చూసి ఇదిగో ఇలా ఉందంటే ఇలా ఉందంట అని అనుకుంటాం. ఎక్స్రే తీసి నీకు ఈ సమస్య అంటే నిజం అనుకుంటాం. స్కాన్ తీసి నీకు ఈ సమస్య అంటే నిజం అనుకుంటాం. రక్త పరీక్ష చేసి నీకు ఈ సమస్య అంటే నిజం అనుకుంటాం. ఫలానా మందులు ఇచ్చి మింగండి అంటే దర్జాగా ఆ మందులు కొనుక్కొని వచ్చి మింగటానికి ప్రయత్నం చేస్తాం, నమ్ముతాం. డాక్టర్ని నమ్ముతాం. మందుల షాప్ ఇచ్చిన వ్యక్తి, మందుల షాప్ దగ్గర మందులు ఇచ్చే వ్యక్తి, ఆ వ్యక్తిని మనం నమ్ముతాం. వీళ్ళందరూ మనల్ని బాగు చేస్తారని నమ్ముతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ నమ్మకం ఉండదు. దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి, దేవుడు తన వాక్యములో నుండి తెలియపరిచే వాగ్దానం దగ్గరికి వచ్చేసరికి ఆ విశ్వాసం ఉండదు. దేవుని వాగ్దానములు ఎన్నున్నాయో అవి యేసుక్రీస్తు వారిలో అవునన్నట్టుగా నెరవేరుతాయి. చూడండి, కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను, ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడో అవన్నీ యేసుక్రీస్తు వారిలో అవును, అవునన్నట్టుగా దేవుడు వాటిని ఎక్కడ నెరవేరుస్తాడు? యేసుక్రీస్తు వారి యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి. వాస్తవానికి వాగ్దానాలు, నిబంధనలు, ఆజ్ఞలు ఎవరివి? ఇశ్రాయేలీలు, మనవి కాదు. మనం అందరం అన్యజనులం. మనది ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష మాట్లాడేవారైనా మనం అందరం అన్యజనులమే. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము అబ్రహాము సంతానంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మాత్రమే. వారికి మాత్రమే ధర్మశాస్త్రం, వారికి మాత్రమే నిబంధన, వారికి మాత్రమే ఆజ్ఞలు, వారికి మాత్రమే వాగ్దానాలు. వాళ్ళే వాటికి వారసులు. అయితే మనకు ఆ వాగ్దానాలు ఎప్పుడు వర్కౌట్ అవుతాయి, ఎప్పుడు మనకు ఆ వాగ్దానాలు వర్తిస్తాయంటే యేసుక్రీస్తు వారితో మనం సహవాసంలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారితో మనం సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఏ వాగ్దానమైనా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇంకో మాట చెప్తున్నా వినండి, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనవే. అయితే వాగ్దానం తీసుకోవటం అంటే ఏంది? నీ జీవితంలోకి తీసుకోవాలి ఆ వాగ్దానాన్ని. దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు, దేవుడు నాకు ఈ విధంగా చెప్తున్నాడు, దేవుడు ఈ విధంగా నా జీవితంలో చేస్తాడు, దేవా నా జీవితంలో ఈ విధంగా చేయి అని విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, మేక్ ఇట్ ఓన్. నువ్వు దాన్ని ఓన్ చేసుకోవటం, నీ సొంతం చేసుకోవటం, అప్పుడు నిజంగా దాన్ని మనం తీసుకోవటం అయింది. అప్పుడు వరకు కేవలము మన పుస్తకాల్లోకో లేకపోతే కార్డుల్లోకి అది పరిమితమైంది, కానీ జీవితంలోకి అది రాలేదు అని అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని మాటలు వింటుండగా విశ్వాసం నీకు లేకపోతే, విశ్వాసంతో యేసుక్రీస్తు అనే ఈ ఓడలోనికి రాకపోతే, విశ్వాసంతో
యేసుక్రీస్తు అనే ఈ ఓడలో నిలిచి ఉండకపోతే మనకెదురయ్యే సవాళ్ళను మనం ఏమాత్రమూ ధైర్యంగా ఎదుర్కోలేం. క్రీస్తులోనికి మనం రాగలిగితే, క్రీస్తులో మనం నిలిచి ఉంటే మనము ఈ సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోగలిగే వారంగా ఉంటాం. నోవాహుకు కూడా ఎన్నో ప్రశ్నలు కానీ ఆయన లోపలికి వెళ్ళాడు, విశ్వాసంతో లోపలికి వెళ్ళాడు.